నమస్కారం గాయ్స్. ఈరోజు లెక్చర్లో మనం హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి చూడబోతున్నాం. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసాం? బేసిక్స్ అన్నవి నేర్చుకున్నాం. బేసిక్స్ అంటే స్ట్రక్చర్ ఎలా ఇవ్వాలి, ఎక్స్టెన్షన్ ఎలా ఇవ్వాలి అన్నది నేర్చుకున్నాం. సో ఇక్కడ మన కళ్ళ ముందు ఉంది. సో ఏ ట్యాగ్స్ మనం వీటిని ఏమంటారు? ట్యాగ్స్ అంటారని చెప్పాను, అవునా? సో ఇప్పుడు ఏ ట్యాగ్స్ మనం ఇవ్వాలన్నా సరే ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటి? హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడాలి అనేది నేర్చుకుంటాం. సో ఏ ట్యాగ్స్ అయితే మనం స్క్రీన్ మీద అంటే క్రోమ్లో చూడాలనుకుంటున్నామో అన్నీ బాడీలో వస్తాయి. ఓకే, బాడీలోనే రాయాలి మీరు. సో ఇప్పుడు నేను ఒక కొత్త ట్యాగ్ అన్నది ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆ ట్యాగ్ ఏంటి అంటే హెచ్ అంటే ఏంటి? హెడ్డింగ్. ఓకే, హెచ్ ట్యాగ్ అనమాట. హెచ్లో ఇక్కడ చూసారా నాకు సజెషన్ ఇస్తుంది. ఇదేంటి? HTML CSS సపోర్ట్ అని చెప్పి మనం ఎడిటర్ ఎక్స్టెన్షన్స్లో చూసాం మనం, అవునా? సో మనకి H1 నుంచి, ఓకే, H1 చూసారా? H1 ఓపెనింగ్ ట్యాగ్, H1 క్లోజింగ్ ట్యాగ్. ఓకే, సో H1 నుంచి ఎక్కడ దాకా ఉన్నాయంటే H6 దాకా ఉన్నాయన్నమాట. సో H1, H2, H3, H4, H5, H6. సో అలాగా 6 ఉంటాయి మొత్తం. ఏంటి హెచ్ అన్నది? ఎందుకు వాడాలి అసలు మనం హెచ్ అన్నది? హెచ్ అంటే హెడ్డింగ్స్ అని. మనం ఎప్పుడైతే వెబ్సైట్స్ అవి వెళ్తున్నప్పుడు మనకి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ కనిపిస్తాయి, అవునా? వెల్కమ్ టు మై వెబ్సైట్ అని, లేకపోతే మై నేమ్ ఇస్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరేంటి? నవీన్. సో మై నేమ్ ఇస్ నవీన్ అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ కనిపిస్తాయి. సో H1 అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ అంటే చాలా పెద్దగా వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సైజులో చెప్తున్నాను నేను. బ్రౌజర్ దీనికి ఇచ్చే ఇంపార్టెన్స్ హై ఎప్పుడు H1కి ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి సైజు తగ్గుతూ వస్తూ ఉంటుంది H6 వరకు. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంపార్టెంట్ అంటే టాపిక్ ఇంపార్టెంట్ అని కాదు, బ్రౌజర్కి ఈ యొక్క ట్యాగ్ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. అలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు సైజ్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ వెల్కమ్ టు మై వెబ్సైట్ అని రాస్తాను. వెల్కమ్ టు మై వెబ్సైట్. ఓకే, వెల్కమ్ టు మై వెబ్సైట్ అని రాశాను ఇక్కడ, అవునా? ఇక్కడ ఇప్పుడు H1కి రాశాను. ఇప్పుడు మీకు H2, H3 అలాగా అన్నీ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ H1 చూద్దాం. దీన్ని ఇప్పుడు ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే, మీరు ఏదైతే డాక్యుమెంట్స్లో HTML అని ఫోల్డర్ క్రియేట్ చేసి basics.html అని ఇచ్చారో, ఓకే, ఇక్కడ ఇవి ఏంటంటే ఆర్డర్ లిస్ట్ చేయడానికి అనమాట, పెద్దగా కనిపించడానికి. సో దీని మీద డబుల్ క్లిక్, ఎందుకంటే ఇది క్రోమ్లో ఓపెన్ అవుతుంది, మీరు డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. చూసారా వచ్చింది? వెల్కమ్ టు మై వెబ్సైట్. ఇది మీరు ఫస్ట్ ఎగ్జిక్యూట్ కానీ రన్ కానీ చేశాను. ఏంటి? ఇక్కడ కోడ్ రాశాను, దాన్ని డబల్ క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ చేసినట్టే, లేకపోతే రన్ చేసినట్టు. చేసిన వెంటనే వెల్కమ్ టు మై వెబ్సైట్ అని ఇక్కడ వచ్చేసింది, చూసారా? అలా అనమాట. సో ఇప్పుడు H2 అంటే ఏంటో చూద్దాం. సో సేమ్ దీన్నే నేను H2 రాస్తాను. H2 మీరు మర్చిపోకండి, ఓపెనింగ్ క్లోజింగ్ ఖచ్చితంగా చేయాలి హెడ్డింగ్ ట్యాగ్స్కి. ఓకే, సేమ్ అదే రాస్తాను. సో మనకు అర్థం అవడం కోసం వెల్కమ్ టు మై వెబ్సైట్. ఓకే, ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసి చూద్దాం. పేజ్ ప్రతిసారి మీరు డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఇక్కడ ఇది ఓపెన్ అయినప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేసుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. చూసారా సైజులో? ఇది సైజ్ చిన్నది, ప్లస్ దాని చాలా చిన్నది దీనికి మించి, అవునా? సో ఇప్పుడు H3 చూద్దాం ఎలా ఉంటుందో. H3కి వెళ్తే వెల్కమ్ టు మై వెబ్సైట్. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే పేజ్ని చూసారా, అలా పెద్దదాని నుంచి చిన్నది అవుతా ఉందన్నమాట. సో మీకు ఎలాంటి సైజు కావాలో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇంత పెద్దగా కావాలి అని అంటే H1 చూస్ చేసుకోండి. లేదు నాకు అంత పెద్దగా వద్దు, చిన్నగా నేను నా వెబ్సైట్లో వాడాలనుకుంటున్నాను అంటే H3 చూస్ చేసుకోండి. ఇంకా ఓకే, మనం కిందకి వెళ్తే H4 ఇచ్చేస్తాను, అలాగే H5 కూడా ఇచ్చేస్తాను, H6 అన్నీ ఇచ్చేద్దాము. ఇచ్చేసి చూద్దాం. ఓకే, వెబ్సైట్ H5 కూడా ఇస్తాను. H5 వెల్కమ్ టు మై వెబ్సైట్. దీన్నే కాపీ పేస్ట్ చేస్తాను నేను ఈ టెక్స్ట్ని, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా. సో H1 ఇవన్నీ హెడ్డింగ్ ట్యాగ్స్ అనమాట. ఇవన్నీ ఏంటి? హెడ్డింగ్ ట్యాగ్స్, గుర్తుంచుకోండి. సో అందులో H1 నుంచి H6 వరకు ఉంటాయి. H7 లేదా అండి అంటే లేదు. ఎందుకు లేదండి అంటే ఇప్పుడు H1 అన్నది చాలా పెద్దది.
చూపించడానికి. H6 అన్నది చాలా చిన్నది. ఎవరైతే HTML క్రియేట్ చేశారో వాళ్ళకి దీనికి మించి చిన్నది జనాలు వాడరు. ఎందుకు వాడతారు? ఎందుకంటే అది చాలా చిన్నది. ఇప్పుడు మీకు అవుట్పుట్ చూపిస్తాను. ఇప్పుడు మీరు అవుట్పుట్ చూస్తే రిఫ్రెష్ చేస్తే పేజు చూసారా ఎంత చిన్నదో. దీనికి మించి చిన్నగా ఎవరైనా వాడతారా? సో దానికి మించి చిన్నది వాడే ఉపయోగం ఉండదు అని చెప్పి HTML క్రియేట్ చేసిన వాళ్ళు చేయలేదన్నమాట H7. సో H1 ఇది, H2 ఇది, H3, H4, H5, H6 చూసారా ఎంత చిన్నగా ఉందో. సో ఇవి హెడ్డింగ్ ట్యాగ్స్. ఎప్పుడైనా మీరు మీ వెబ్సైట్కి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ ఇచ్చుకోవాలనుకున్నా సరే, అలాగే ఇచ్చుకోవాలనుకున్నప్పుడు అన్నీ చూసారా బోల్ట్లో ఉన్నది, అన్ని టెక్స్ట్ అన్నీ బోల్ట్లో ఉన్నాయి చూసారా. సో ఇలాగా ఈ సైజు మారుతూ ఉంటుంది. దాని యొక్క ఏదైతే విత్ ఇది ఎంత ఉందో, విత్ అంటే దాని యొక్క సైజ్ అనమాట బేసిక్గా. సో సైజ్ తగ్గుతూ ఉంటుంది అనమాట H1 నుంచి H6 వరకు. సో బేసిక్గా ఇది హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నది ఇవి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీకు పారాగ్రాఫ్ ట్యాగ్స్ అంటే ఏంటి అన్నది చెప్తాను. ఓకే, మళ్ళీ గుర్తుంచుకోండి, ప్రతిదీ మనం రాసేదానికి ఓపెనింగ్ క్లోజింగ్ ఉండాలి. ఓకే, దీనికి చూసారా క్లోజింగ్ లేదు, డాక్ టైప్కి క్లోజింగ్ ఉండదు. సో అలాగా 90% వాటికి ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటాయి. సో HTML చూసుకుంటే ఓపెనింగ్ ఇక్కడ చూసారు ఆటోమేటిక్గా హైలైట్ అయింది, క్లోజింగ్ ఇక్కడ. హెడ్ చూసుకున్న ఓపెనింగ్ క్లోజింగ్, వీటిని ఏమంటారు? ట్యాగ్స్ అంటారు. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. జస్ట్ మీకు రివిజన్లా చెప్తున్నాను. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.